తల్లిని చెల్లి వచ్చింది అధ్యక్ష. వీళ్ళు ఇచ్చేటువంటి 6,000 రూపాయల గొప్పన లేక 2 లక్షల రూపాయల డ్రిప్ గొప్పన? వ్యవసాయ యంత్రాలు అధ్యక్ష, ట్రాక్టర్లు ఇచ్చాం, ఏ పనిముట్లు కావాలంటే ఆ పనిముట్లు ఇచ్చాం అధ్యక్ష. ఫర్టిలైజర్ సబ్సిడీలో ఇచ్చాం అధ్యక్ష. ఇవేవి కూడా వ్యవసాయ శాఖను మూతేశారు. వీళ్ళకి ఎవరు గైడ్ చేశారో మాకు అర్థం కాలేదు అధ్యక్ష. 70 పైసలు కేంద్రం ఇస్తుంటే 30 పైసలు నువ్వు పెడితే 100 రూపాయలు రైతుకు అందుతాయి అనంటే దాన్ని మూసేశారు అధ్యక్ష. బేసిక్ ఎకనామిక్స్ మర్చిపోయారు అధ్యక్ష. 30 పైసలు మనం పెట్టడము అనంటే ఆ కేంద్రం ఇచ్చేటువంటి 70 పైసల్లో మళ్ళీ మనకు తిరిగి జిఎస్టీ రూపంలో ఇంకో 10% వస్తుంది అధ్యక్ష. కేవలం 20 పైసలు మన చేతి నుంచి పడుతుంది. ఆ 20 పైసల్లో కూడా 10 పైసలు వచ్చే సంవత్సరము ఆ సంవత్సరం ఇస్తామంటే 10 పైసలతోటి రూపాయి సంపాదించుకునేటువంటి అవకాశాన్ని వదిలేసి ఎకానమీని చంపేశారు అనేటువంటిది నేను చెప్తున్నా అధ్యక్ష. ఒక పథకం కాదు అధ్యక్ష, ఒక్క వ్యవసాయ శాఖలో 14 అధ్యక్ష. ఇట్లా అన్ని శాఖలు తీసుకుంటే దాదాపు 70-80 కేంద్ర ప్రాయోజిత పథకాలని రకంగా ఆపేసి ఎకానమీని గ్రైండింగ్ హాల్ట్కి తీసుకొచ్చారు అధ్యక్ష. పరిగెత్తాల్సి పరుగులు పెట్టాల్సినటువంటి ఎకానమీ ఈ రోజు రాష్ట్రం, నా ఆర్థిక శాఖ మంత్రిగా నేను చెప్పేది అధ్యక్ష, ఈ రోజు రాష్ట్రంలో మా ముందున్న సవాళ్ళు రాష్ట్రంలో ఉన్న ఫైనాన్షియల్ క్రైసిస్ కాదు అధ్యక్ష, రాష్ట్రంలో ఉన్నటువంటి ఎకానమీ క్రైసిస్ పెద్దది అధ్యక్ష. ఎకానమీ నడుస్తూ ఉంటేనే, ఎకానమీ పరుగులు పెడుతూ ఉంటేనే ఆదాయం అనేటువంటిది వస్తుంది. మా ఫైనాన్షియల్ క్రైసిస్ నుంచి పరుగులు బయటకు పడతాం అధ్యక్ష. ఇవాళ మా నమ్మకం ఏంటి అధ్యక్ష? బ్రాండ్ ఏపీ పోయింది, కానీ బ్రాండ్ చంద్రబాబు, బ్రాండ్ సిబిఎన్ ఉంది కాబట్టి ఇవాళ రాష్ట్రం తిరిగి పరుగులు పెడుతుంది అన్నటువంటి నమ్మకం మాకుంది అధ్యక్ష. దాని వెనకాల ఇవాళ మా ఎన్డీఏ మిత్రులుగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు మాకు అందిస్తున్నటువంటి సపోర్ట్ కావచ్చు, కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మాకు అందిస్తున్నటువంటి సపోర్ట్ కావచ్చు, నిన్నటికి నిన్న కేంద్ర బడ్జెట్ లో వాళ్ళు చూపించినటువంటి ప్రేమ అభిమానం కావచ్చు, అమరావతికి 15,000 కోట్లు ఇవ్వడం కావచ్చు, పోలవరాన్ని పూర్తి చేస్తామని చెప్పడం కావచ్చు, మరీ ముఖ్యంగా వెనుకబడినటువంటి జిల్లాలకు మా మిత్రులు ప్రకాశం జిల్లాతో కలిపి మా వెనుకబడిన జిల్లాలన్నింటికీ కూడా బాసటగా నిలుస్తామని కేంద్రం చెప్పినటువంటి, మేము అడిగినటువంటివి అడిగినట్టుగానే కేంద్రం ఆమోదించడము అనంటే ఈ రాష్ట్రానికి మళ్ళీ ఒక వైభవం రాబోతుంది అన్నటువంటి ఒక్క నమ్మకం మాత్రమే మిగిలింది అధ్యక్ష. మిగిలిన అన్నింటినీ కూడా చిదిమేస్తే ఇవాళ బ్రాండ్ సిబిఎన్ ఒక్కటి పేరుతోటే మేము ముందుకు పోదలుచుకున్నాం అధ్యక్ష. అదే ఈ రాష్ట్రాన్ని గట్టెక్కిస్తుంది అని కూడా మేము ప్రగాఢంగా నమ్ముతున్నాం అధ్యక్ష. ఇక ప్రభుత్వ టెర్రరిజంతో పెట్టుబడులు పరారు కాదు అధ్యక్ష, ఉన్నటువంటి తరలిపోయినటువంటి కంపెనీలు అమర్ రాజా బ్యాటరీస్ అధ్యక్ష 12,000 మందికి ఉద్యోగాలు ఇచ్చేటువంటి కంపెనీని మెడ మీద కత్తి పెట్టి, ఫ్రీడమ్ ఫైటర్ ఫ్యామిలీ అధ్యక్ష, వాళ్ళ గ్రాండ్ ఫాదర్ ఫ్రీడమ్ ఫైటర్, వాళ్ళ మదర్ ఒక మంత్రి, వాళ్ళ ఫాదరు ఎన్ఆర్ఐగా ఉండి ఈజ్ అ గ్రేట్ ఇండస్ట్రియలిస్ట్ అధ్యక్ష. మనం టాటా గురించి మాట్లాడుకుంటున్నాం, మన రాష్ట్రంలో అదే నిబంధనలు పాటిస్తున్నటువంటి ఈ అమర్ రాజా బ్యాటరీస్ గురించి మనం మాట్లాడుకోలేకపోయాం అధ్యక్ష. అట్లాంటి వాళ్ళని తరిమేస్తే ఇవాళ తెలంగాణకి వెళ్ళి 10,000 కోట్ల రూపాయలని పెట్టుబడి పెడుతున్నారు అధ్యక్ష. ఎవరికి నష్టం అధ్యక్ష? ఇది జగన్మోహన్ రెడ్డి గారికా, ఈ రాష్ట్రానికా, రావాల్సిన ఉద్యోగాలు రావాల్సినటువంటి పిల్లలకా నేను అడుగుతున్నా అధ్యక్ష. ప్రతి జీవితంలోనూ కల్లోలం లేపినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి నిరసనగా ప్రజలు ఇచ్చినటువంటి తీర్పునైనా గుర్తిస్తే మంచిదని చెప్తున్నా అధ్యక్ష. ఇక నేరాల గురించి, టీవీల్లో చూసేటువంటి నేరాలు ఘోరాలు చాలా తక్కువ అధ్యక్ష. రోజుకు ఒక్క ప్రోగ్రామ్ వేస్తాడు అధ్యక్ష, 5 ఛానల్ కలిపితే 5 ప్రోగ్రాంలు వేస్తారు అధ్యక్ష. ఇక్కడ మండలానికి నేరాలు ఘోరాలు జరిగినటువంటి పరిస్థితి అధ్యక్ష. గంజాయి వాడకం విపరీతంగా, ఎంత బాధాకరం అధ్యక్ష. ఏ తల్లి అయినా ఏ తండ్రిగా అయినా మనం ఆమోదిస్తామా అధ్యక్ష? మన పిల్లలు మత్తు పదార్థాల వైపు పోతున్నారు అనంటే కళ్ళు మూసుకుని కూర్చున్నారు అధ్యక్ష. నువ్వు పరిపాలన చేసినా చెయ్యకపోయినా ఈ రాష్ట్రంలో ఒక యువతని నిర్వీర్యం చేసే దిశగా ఈ సమాజం నడుస్తూ ఉంటే ముఖ్యమంత్రిగా మీరు తీసుకున్నటువంటి చర్యలు ఏమి అని నేను అడిగాను అధ్యక్ష. ఆ రోజు ఏం లేదు అధ్యక్ష. గంజాయి పెంచే వాళ్ళని ప్రోత్సహించడం, గంజాయి రవాణా చేసే వాళ్ళని ప్రోత్సహించడం, పోలీస్ జీప్లో తీసుకెళ్లినటువంటి సంఘటన మనం చూసాం అధ్యక్ష. ముఖ్యమంత్రిగా ఆ రోజు ఉన్నటువంటి వ్యక్తి తీసుకున్నటువంటి చర్యలు ఏంటి అనేటువంటిది నేను అడుగుతున్నా అధ్యక్ష. ఎమ్మెల్సీగా ఉన్న వ్యక్తి డోర్ డెలివరీ చేస్తాడు అధ్యక్ష డెడ్ బాడీని. డాక్టర్ సుధాకర్ అనేటువంటి వ్యక్తి మాస్క్ అడిగాడు అధ్యక్ష. కోవిడ్లో మాస్క్ అడిగిన ప్రాణానికి ఆయన పట్ల ఈ ప్రభుత్వం అవలంబించినటువంటి విధానాన్ని ఏ రకమైన టీవీల్లో చూసాం అధ్యక్ష. చేతులు వెనక్కు కట్టి నడి రోడ్డు మీద పోలీసులు ఈడ్చుకెళ్తుంటే ఈ సమాజం మొత్తం కూడా రోధించింది అధ్యక్ష.
అట్లాంటి సంఘటనలన్నీ కూడా ప్రజల మనసుల్లో గుర్తున్నాయి కాబట్టే ఈ ఎన్నికల్లో అటువంటి తీర్పు ఇచ్చారు అనేటువంటిది గుర్తు చేస్తున్నాం అధ్యక్ష. ఇక నిన్ననే మా ముఖ్యమంత్రి గారు చెప్పారు అధ్యక్ష, నంద్యాల అబ్దుల్ సలాం కుటుంబం గురించి ఈ రాష్ట్రం మొత్తం కూడా ఏడ్చింది అనేటువంటి చెప్తా ఉన్నా అధ్యక్ష. ఆ కుటుంబం పడినటువంటి బాధని ప్రతి కుటుంబం కూడా అనుభవించింది కాబట్టే ఈరోజు ఈ రకమైనటువంటి తీర్పు వచ్చింది అనేటువంటిది. ఇక ప్రతిపక్షం గురించి లెక్కలేదు అధ్యక్ష. మా యువ నాయకుడిని లోకేష్ అడగాలనుకుంటున్నా అధ్యక్ష, ఎన్ని కేసులు ఆయన మీద ఉన్నాయో కనీసం ఇప్పటికన్నా కాపాడుకోగలమని ప్రతి యువకుడు నమ్ముకున్నాడు కాబట్టి ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి ఇంతటి ఘనమైనటువంటి రిజల్ట్ ఇచ్చారనేటువంటిది చెప్తున్నా అధ్యక్ష. ఇక రాజధాని కళను అధ్యక్ష చంపేశారు అధ్యక్ష, రాజధాని కళను చంపేశారు. ఏం అధ్యక్ష, ఇక్కడ ఒక కులం మాత్రమే ఉంది అధ్యక్ష. గణాంకాలు చెప్తా ఉన్నాయి. హైయెస్ట్ ఎవరున్నారంటే ఇక్కడ దళితులు ఉన్నారు అధ్యక్ష. ముఖ్యమంత్రి గారికి ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి వీళ్ళెవరూ కనపడలేదు అధ్యక్ష. కేవలం ఒక దుర్మార్గమైనటువంటి ప్రచారాన్ని పెట్టి ఈ అమరావతి కళను చిదిమేయాలనేటువంటి ఆలోచన ఆయన సాధించింది ఏంది అధ్యక్ష? ఇంతకీ ఏం సాధించాడు? ఎవరి జీవితాల్లో ఆ రైతుల పట్ల వాళ్ళు పోలీసులు ఆ రోజు అదే అసెంబ్లీ ముట్టడికని బయలుదేరే రోజున ఆ తల్లి చెల్లి రోడ్ల మీద నిజంగా ఒక్కసారి ముఖ్యమంత్రిగా ఆ రోజు పనిచేసిన రోజుల్లో ఆయన వీడియో చూసుకుని ఉన్నాడేమో కానీ ఈరోజు తనను చూసుకోమంటున్నా అధ్యక్ష. నా కుటుంబ సభ్యులు రోడ్డు మీదకి వెళ్తే అటువంటి పరాభవం పోలీసుల చేత జరిగితే దాన్ని నేను సహిస్తానా అనేటువంటిది ఆ రోజు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని చూసుకుని ఉంటే బాగుండేది అధ్యక్ష. సరైన సమయంలో కళ్ళు తెరవలేదు కాబట్టి ఇవాళ ప్రజలు ఆయన కళ్ళు తెరిపించారు అనేటువంటిది కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా అధ్యక్ష. ఇక వ్యవసాయ శాఖ అధ్యక్ష, ఎందుకంటే చాలా సుదీర్ఘంగా ఉంది కాబట్టి బ్రీఫ్ గా చెప్తున్నా అధ్యక్ష. వ్యవసాయ శాఖ అధ్యక్ష, దాదాపు ఆ శాఖకు తాళాలేసినటువంటి పరిస్థితి అధ్యక్ష. ఈ రాష్ట్రం విభజిత ఆంధ్రప్రదేశ్లో మనకు మిగిలింది ఏంది అధ్యక్ష? పరిశ్రమలు, సర్వీస్ సెక్టర్ హైదరాబాద్కు పోతే వ్యవసాయ రంగం మాత్రమే మనకు మిగిలింది అధ్యక్ష. మన జిఎస్డిపి కానీ మన ఆదాయం కానీ మన రైతులు పండించేటువంటి పంటల నుంచి వచ్చేటువంటి పరిస్థితుల్లో ఆ ఉన్న వ్యవసాయ రంగాన్ని, దానికి జీవనాధారంగా ఉన్నటువంటి నీటి సరఫరా రంగాన్ని రెండింటినీ కూడా చిరిమేసినటువంటి పరిస్థితి అధ్యక్ష. దాదాపు నాకు తెలిసి అధ్యక్ష 14 కేంద్ర ప్రాయోజిత పథకాలకి ₹1 కేటాయింపు చేయకపోవడం మూలాన ఆ పథకాలన్నీ కూడా మూతపడ్డాయిగా. అమ్మ పెట్టదు అడుక్కు తిన్నివ్వదు అనేటువంటి చందంగా తయారైంది అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారు బడ్జెట్ లో కేటాయింపులు ఆయన వ్యవసాయ బడ్జెట్ అని